జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇప్పుడు నలుగురిలో వాడు ఎట్లా తలెత్తుకుని తిరుగుతాడు? చెయ్యని తప్పుకి అందరి ముందు వాడు తల దించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడెందుకే ఏడుస్తావు? చేయాల్సిందంతా చేసి దారిని పోయే వాళ్ళకి ఎవరికి పడితే వాళ్ళకి సాయం చేయాలని చూస్తే ఇలాగే ఉంటుంది. నేనేమన్నా కావాలని చేశానా? ఏదో నోరు తెరిచి సాయం చేయమని అడిగింది కదా అని సాయం చేద్దాం అనుకున్నాను. అది ఇలాంటి పని చేస్తుందని నాకేం తెలుసు? తప్పు చేస్తున్న వాళ్ళెవరు చెప్పి చెయ్యరు. ఎవరన్నా ఏదన్నా అడిగినప్పుడు ఇది మనం చెయ్యొచ్చా లేదా అని ఆలోచించి చెయ్యాలి. నీ చేతిలో డబ్బైతే ఇవ్వచ్చమ్మా. పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టించడం అంటే ఎందుకు అడుగుతుందా ఏమిటా అని, దానివల్ల ఎలాంటి ఇబ్బంది వస్తుందా అని ఆలోచించాల్సిన అవసరం లేదా? నువ్వు చెప్పావు కాబట్టి కళ్ళు మూసుకొని సంతకం పెట్టాడు శౌర్య. దానివల్లే ఇలా జరిగింది. కన్నతల్లిగా నీ మీదుండే అభిమానంతోటి సంతకం పెట్టాడు కాబట్టే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను కదా అత్తయ్య, విన్నారా? పోలీస్ స్టేషన్కి వెళ్ళాక కూడా నేను ఫోన్ చేశాను. ఈ లోపల మీరు చేయాల్సిందంతా చేసేశారు. అనండి అనండి, అనిపించుకోవడానికే పుట్టాను నేను. నాదొక దరిద్ర బతుకు. అయినా ఆ ముచ్చి మొహంది ఎంత మంచిగా నటించింది. నాలుగు మాటలు చెప్పగానే అయ్యో పాపం నిజమే కావచ్చు, మన వల్ల ఒకరి బతుకు బాగుపడుతుందనుకున్నానే కానీ ఇలా చేస్తారని నేనేమైనా కలగన్నానా? అక్క, చెయ్యాల్సిందంతా చేసావు కదా, ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం ఏముంది? పాపం వదిన మాత్రం కావాలని చేసిందా? సాయం చేద్దామని అనుకుంది, వాళ్ళేమో మోసం చేశారు. మోసం చేసేవాళ్ళు ఎప్పుడూ అలాగే మాట్లాడతారు. ఏదైనా చేసేటప్పుడు ఇది చెయ్యాలా వద్దా అని ఆలోచించుకోవాల్సింది మనం. ఇప్పుడు నన్ను తిట్టడమే పనా మీకు? ముందు నా కొడుకుని ఎలా కాపాడాలో అది చూడండి. దర్జాగా ఆఫీసర్లో బతికేవాడు ఈ రోజు నా వల్ల అందరి ముందు తలంచుకొని నా కొడుకు వాళ్లతో వెళ్ళిపోయాడు. ఇప్పుడేమవుతుందో ఏంటో. ఇంకేమవుతుంది? లంచం తీసుకున్నాడన్న పేరుతో ఉద్యోగం పోతుంది, దాంతో ఊళ్ళో పరువు పోతుంది. రేపటి నుంచి శౌర్యకి సలాం చేసిన వాళ్ళే వెనక నుంచి ఎగతాళి చేస్తారు. ఒక్కసారంటే ఒక్కసారన్నా నీ జన్మకు మంచి పని చేశావంటే ఎప్పుడు చూడు ఏదో ఒక పనికిమాలిన పని చేయటం, మాకు తలనొప్పులు తెచ్చిపెట్టడం. సర్లేండి, ఇప్పుడు మనం ఎంతని ప్రయోజనం ఏముంది? తను మాత్రం కావాలని చేసింది కాదుగా. కావాలని చేసినా చేయకపోయినా ఇప్పుడు నష్టం ఎవరికమ్మా? మనకే కదా. ఇప్పుడు శౌర్యని నేరస్తుని చేసి వాళ్ళు 100 ప్రశ్నలు వేస్తారు. వాళ్ళందరి ముందు తల వంచుకుని మరి సమాధానం చెప్పాలి. ఏం కర్మ చెప్పు? నేను ఫోన్ చేసినప్పుడు ఒక్కసారి మీరు ఫోన్ తీసిండుంటే పరిస్థితి ఇంత దూరం వచ్చుండేదే కాదు. అప్పటికి నేను పోలీస్ స్టేషన్కి పరిగెత్తుకుంటూ వచ్చేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఎవరి దగ్గరకన్నా వెళ్ళి మాట్లాడాలన్నా ఏమని మాట్లాడతాను? పక్కాగా లంచం తీసుకున్నాడని కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. అది అబద్ధం, వాళ్ళు మోసం చేశారు అంటే ఎవరు నమ్ముతారు? అబద్ధాన్ని నమ్మినంతగా నిజాన్ని ఎవరూ నమ్మరు. సరే, ఇప్పుడు ఏం చేయాలన్నది ఆలోచించండి. కళ్యాణి, నీకు పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడూ ఏది అడగలేదు. నువ్వనుకుంటే చేయగలవు. ఏదో ఒకటి చేసి నా బిడ్డని విడిపించవే. కళ్యాణి, ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలిగే తెలివితేటలు నీకున్నాయి. నువ్వనుకుంటే చేస్తావు. ఏదో ఒకటి చేసి నా బిడ్డని విడిపించు. నలుగురిలోని నవ్వులు పలు కాకుండా నా బిడ్డని నువ్వే కాపాడు. అత్తయ్య, మీరు చెప్పినా చెప్పకపోయినా ఆఫీసర్ని నేను విడిపించుకుంటాను. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఖచ్చితంగా విడిపిస్తాను. కానీ ఆఫీసర్ని విడిపించాలంటే నాకు చిన్న కోరికుంది. అది మీరు తీరుస్తారా? నువ్వు ఏం కావాలంటే అది చేస్తాను. ఏమడిగితే అదే ఇస్తాను. ముందు నా కొడుకును విడిపించు చాలు. మాట తప్పకూడదు అత్తయ్య. మాట తప్పడమా? ప్రాణం పోయినా జరగదు. అడుగు, నీకేం కావాలో అడుగు. ఇప్పుడు కాదు, సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా అడుగుతాను. అడిగిన రోజు మాత్రం మీరు కాదనకూడదు. ఉమ్. ఒట్టు. ఒట్టు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.